తడబడకుండా అడుగులు వేయమంటున్నాను. అందులో తప్పే ఉంది? నా అన్న కొడుకుని నా కూతురికిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను. అది తొందరపాటు నిర్ణయం కాదే, కంగారు పడుతూ వేసే అడుగు కాదే. అయినా రంజిత్ ఎలాంటివాడో మీకు తెలియట్లేదా? ఎంత మంచివాడో మీ కంటికి కనపడట్లేదు? అలాంటి వాణ్ణి మన కూతురికిచ్చి పెళ్లి చేస్తే అది సుఖపడుతుంది. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది కాదు కాదంబరి, నీకు నీ అన్న కొడుకనే అభిమానం ఉంది. కానీ ఆ అభిమానం అనే తెరలు నీ కళ్ళను కప్పేయటం వల్ల ఇంకేం చూడలేకపోతున్నావేమోనని అనుమానంగా ఉంది. ఇంకా చాలండి, చాలు. వింటున్నాను కదా అని చెప్తూనే ఉన్నారండి. నా అన్నది నా రక్తం. నా అన్న ఎలాంటివాడో నాకు తెలుసు. వాడి రక్తానికి పుట్టిన బిడ్డ ఎలా ఉంటాడో నేను ఊహించలేనా? అన్నింటికీ మించి నా కూతురు సుఖమే నేను కోరుకుంటాను. అలాంటిది దాని బతుకు విషయంలో నేను నిర్లక్ష్యం చేస్తానా? నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించడం మొదలు పెడితే నా నిర్ణయం సరైందని మీకు కూడా అనిపిస్తుంది. నన్ను ఆలోచించు అని చెప్పడం మానేసి మీరు ఆలోచించండి. మన చుట్టుపక్కల మన కీడు కోరుకునే వాళ్ళు ఒక్కరున్నా సరే మన ఆనందాలకి ఇలాగే ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఈ నీలవేణి లాంటి వాళ్ళు ఇంట్లో ఒక్కరున్నా చాలు ఆ ఇల్లు నాశనం అయిపోవడానికి. ఈ నీలవేణి మన మీద ఏదో తెలియని పగ పెట్టుకుంది. మన మీదేదో ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నంలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. తారక్ బావా, ఏంటి రంజిత్? నీకోసమే తీసుకొచ్చాను. వచ్చినప్పటి నుంచి ఇద్దాం అనుకుంటున్నాను, కుదరలేదు. తీసుకో బావా. ఈ బాటిలా? ఏం బావా, ఈ బ్రాండ్ నువ్వు తాగవా? అదేం లేదు, ఒకప్పుడు నా ఫేవరెట్ బ్రాండ్. అంటే ఇప్పుడు కాదా? ఇంకెప్పటికీ అవ్వదు. అదేంటి, తాగడం మానేసావా ఏంటి కొంపతీసి? కొంప తీయకూడదని తాగడం మానేసా. మానేసినంత మాత్రాన మళ్ళీ మొదలు పెట్టకూడదని రూలేం లేదు కదా? మళ్ళీ మొదలు పెట్టకూడదనే మానేశాను. నా కోసం ఒక్కసారి ఈ రూల్స్ బ్రేక్ చేయి బావా. రూల్స్ పెట్టుకున్నదే ఒక రైట్ పాత్లో వెళ్ళడానికి. మళ్ళీ వాటిని బ్రేక్ చేస్తే దారి తప్పుతుంది, అడుగు తడబడుతుంది. ప్లీజ్ బావా, ఒకే ఒక్కసారి నా కోసం సరదాగా ఈ రోజు నీతో కూర్చొని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. నువ్వేమో డిసప్పాయింట్ చేస్తున్నావు. లేదు రంజిత్, నీలవేణికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఓ, మా సిస్టర్ అంత స్ట్రిక్టా? స్ట్రిక్ట్ మాత్రమే కాదు, దానికొక పెద్ద స్టోరీ కూడా ఉంది. ఏంటో ఆ స్టోరీ? వదిలే. ఏంటే, మీ అమ్మని చంపడానికి మా నాన్న ప్లాన్ చేశాడా? నోటికి ఎంత వస్తే అంత వాగేస్తావా? ఏంటే, కప్పల ఊరంతా నోరేసుకుని అంత గట్టిగా వాగుతున్నావు?
ఏంటి బావా అంత పెద్ద స్టోరీయా? గుర్తొచ్చుకోవడానికి అంత టైం పడుతుందా? ఉహుం. అదేం లేదులే రంజిత్. ఈ తాగడాలు ఊగడాలు ఇవన్నీ నా వల్ల కాదు, కానీ లైట్ తీసుకో. ప్లీజ్ బావా, ఈ ఒక్కసారి కాదనుకో. కావాలంటే సిస్టర్కి తెలియకుండా కానిద్దాం. అంటే వీడిలో ఈ కోణం కూడా ఉందా? రంజిత్ ఎలాంటి వాడో తాగితేనే బయటపడతాడు. వీడి ఒరిజినాలిటీ తెలుసుకోవాలంటే ఒక మెట్టు దిగాలి. బావా, దీనికోసం అంత దీర్ఘంగా ఆలోచించాలా? ఒకే ఒక్కసారి ఒప్పుకో బావా. సరే, నువ్వన్నట్టే కానిద్దాంలే. అమ్మయ్య, ఇప్పటికైనా ఒప్పుకున్నావు. నాకు అదే చాలు. కానీ మనకి స్టాఫ్ కూడా కావాలి కదా. అది నేను చూసుకుంటానులే. కుక్కుటేష్కి చెప్తే క్షణాల్లో చేసుకొచ్చేస్తాడు. ఈ టైంలో చిన్నయ్య గారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో చిన్నయ్య గారు. ఒక 4 హాఫ్ బాయిల్ 3 ఆమ్లెట్లు వేసుకుని లాన్లోకి తీసుకురా. ఏంటి 4 హాఫ్ బాయిల్ ఆమ్లెట్లా? 3 ఆమ్లెట్లా? అవును కుక్కుటేష్, లాన్లో ఉన్నాను, వెంటనే వేసుకుని తీసుకురా. అలాగే చిన్నయ్య గారు. అన్నా, హాఫ్ బాయిల్ ఆమ్లెట్లు 3 ఆమ్లెట్స్ కావాలన్నారు కదా? అవును నిలవేనమ్మా. ఈ టైంలో ఎందుకు అడుగుతున్నారో నాకు కాస్త అనుమానంగా ఉంది. ఈ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నీ పని చూసుకో. అలాగే నిలవేనమ్మా. ఈ టైంలో హాఫ్ బాయిల్ ఆమ్లెట్లు కావాలా? మీరేం చేయబోతున్నారో నాకు అర్థమవుతుంది తారక్ సార్. ఆమ్లెట్స్ వచ్చేంత వరకు ఆపడం ఎందుకు? పెగ్గులు కలిపితే పైకెత్తేద్దాం. పర్లేదు బావా, ఫాస్ట్గానే ఉన్నావు. కానీ